సార్ ముందుగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. పశ్చిమ బెంగాల్లో అయితే మొదటి విడత ముగిసింది, ఏకంగా 92% పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్ తమిళనాడులో పోలింగ్ ముగిసింది, ఏకంగా 85% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇంత భారీ ఎత్తున పోలింగ్ నమోదవడం ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పర్సెంట్ ఓట్లు పోలేవి కాదు. పోలింగ్ రోజు 64, 65, 70, 75 దాకా ఆగిపోయాయి. అలాంటిది ఇప్పుడు మాత్రం ఎందుకు 84, ఎందుకు 92% వెస్ట్ బెంగాల్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. బీజేపీ యొక్క ప్రభావం ఉంది. బీజేపీ యొక్క ప్రభావం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే బీజేపీ ప్రభావం చూపిందో అంటే అంటే ఓటింగ్ రోజు 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? రిగ్గింగ్ చేయాలని ప్రయత్నాలు చేశారు ఫస్ట్. ఆల్రెడీ అది మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన మనందరికీ తెలుసు. ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు దొంగ ఓట్లు వేపిస్తున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలగొట్టడం చేశారు ఆయన. అంటే ఆయన కల్లారా చూశారు. అంటే ఇక్కడ ఎవరు కూడా వైసీపీ వాళ్ళని లోపలికి రానివ్వకుండా టీడీపీ వాళ్ళు మాత్రం వెళ్ళి ఓట్లు వేసేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి సేమ్ మన ఆంధ్రాలో ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో కూడా అదే జరిగింది. ఆ విధంగా జరిగింది కాబట్టి పోలైన ఓట్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగింది. తర్వాత 2-3 సంఘటనలు చూసాం సార్. అక్కడ దొంగ ఓట్లు వేసిన తర్వాత అక్కడికి ఓటు వేయడానికి వెళ్ళిన వ్యక్తులకి ఆల్రెడీ వాళ్ళు ఓటు ఎవరో వేసేసారని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చి నా ఓటు ఆల్రెడీ దొంగ ఓటు పడిపోయింది, నేను పోరాటం చేశాను, మళ్ళీ నా కోసంగా స్పెషల్ గా మళ్ళీ ఓటు వేసేదానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు, మళ్ళీ నేను ఓటును ఉపయోగించుకున్నాను అని. మా డౌట్ ఏంది, నా ఓటు మాత్రం ఎవడో వచ్చి వేసేసాడు, ఎవరికి వేశాడు, ఏ పార్టీకి వేశాడు, ఆ ఓటు క్యాన్సిల్ చేయాలనేది వాళ్ళ డిమాండ్. ఆల్రెడీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇది తమిళనాడులో. ఇది ఇంకా వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేసరికి ఈ బీజేపీ నాయకులు డైరెక్ట్ గా బూతుల్లోకి వెళ్ళి అక్కడ బూత్ ఆక్రమణ చేసి ఆడ రిగ్గింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, తరుముకొని కొట్టినటువంటి బీజేపీ వాళ్ళని తరుముకొని కొట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. పరిగెత్తించి కొట్టారు. బట్ ఇట్లన్నిటికీ కారణం ఏంటంటే కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా. వాళ్ళు ఆల్రెడీ మనకి పరకాల ప్రభాకర్ గారు చెప్పారు ఏమని, వాళ్ళు ఏ విధంగా ఓట్లు దొంగతనం చేయబడ్డాయి, ఏ విధంగా పర్సంటేజ్లు పెంచుకుంటా పోయారు, ఆల్రెడీ ఓటింగ్ అయిన రోజు ఎంత పర్సంటేజ్ డిక్లేర్ చేశారు, ఒక 4 రోజుల తర్వాత ఎంత పర్సంటేజ్ డిక్లేర్ చేశారు, దీని ద్వారా ఓట్లు ఎన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్చబడ్డాయి అనేది మనకి స్వయంగా పరకాల ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అట్లాంటి ఘటనే సేమ్ రిపీట్ అయ్యి ఇక్కడ కూడా రిగ్గింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ రిగ్గింగ్ల ద్వారా కూడా బీజేపీ పార్టీ గెలవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండేటువంటి మెయిన్ వాళ్ళ ఆయుధం ఆ ఈవీఎం మిషన్ ని డైరెక్ట్ గా మార్చి ఈవీఎంలు మార్చి కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా ఈవీఎంలు మార్చేస్తారు. మొత్తం మన ఇండియా మొత్తం మీద కూడా బీజేపీ పాక వేయాలనేది కుట్ర జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్. రైట్. ఇంకా దీని ప్రైవేటీకరణ అంశం అంటే మరోసారి మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తుంది. వాస్తవానికి గతంలో వైఎస్ జగన్ ప్రారంభించిన తర్వాత ఏవైతే నిర్మాణంలో ఉండి ఆగిపోయాయో ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం అయితే చేసింది, టెండర్లు కాల్ఫర్ చేసింది, కానీ ఏ ఒక్కరు టెండర్కి వేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి కూటమి ప్రభుత్వం మరోసారి ప్రైవేటీకరణ చేసే అంశంపై అడుగులేస్తుంది. సో దీనిపై ఏమంటారు సార్? గతంలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు పిలిచారు, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరైనా ముందుకు వచ్చి మీరు దాంట్లో బిడ్ వేసినా, మీరు తీసుకున్న 2029లో నేను వస్తే ఆ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాను, మిమ్మల్ని తరిమేస్తానని ఆయన పబ్లిక్ గా చెప్పడం జరిగింది. దాపరికాలు ఎక్కడా లేవు. దాని తర్వాత ఒకే ఒక్క బిడ్ ఆదోనిలో పడింది. వాళ్ళు కూడా అది మేము వేసింది కాదు, అది ఎవరో ఫేక్ అని చెప్పి వాళ్ళు కూడా సైడ్ అయిపోయినటువంటి పరిస్థితులు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పంతం నెగ్గించుకోవడం కోసం, కేవలం పంతం నెగ్గించుకోవడం కోసం ఈ రోజు మళ్ళీ త్రిబుల్ ని తీసుకురావడం జరుగుతుంది. అంటే అది కూడా ఫాస్ట్ గా 1.5 year 1 year టైం లోపు కాలేజీలు కన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోవాలా, మొత్తం పనులు పూర్తవ్వాలా, 2027-28 అకాడమిక్ లో అక్కడ అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వాలనేది వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు ఎవరికి, మొత్తం ఆఫీసర్స్ కి. బట్ ఇక్కడ ఏంటంటే అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఒక
ప్రభుత్వం కళాశాలను తీసుకెళ్లి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెడితే రేపు వాళ్ళు డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తారు అక్కడి నుంచి. వాళ్ళు ఓకే. ఆల్రెడీ వాళ్ళు ₹1 ఖర్చు పెడితే ఈ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ₹1 ₹10 ఆదాయం రావాలా, లేదా ₹1 ఆదాయం రావాలని పనిచేస్తాయి తప్ప వాళ్ళు ₹1 ఖర్చు పెట్టి పేద ప్రజలకి సహాయం చేయడం కోసము, లేదా సమాజ సేవ చేయడం కోసం వాళ్ళైతే ముందుకు రారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గతంలో సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద నేను సృష్టిస్తాను, నేను అట్లాగే ప్రభుత్వాన్ని నడుపుతాను అని చెప్పడం జరిగింది. బట్ సంపద సృష్టించడం అంటే ఏంది? ప్రభుత్వ ఆస్తులు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడమా, లేదా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టడమా? ఎందుకంత పంతం? జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైసెన్సులు రద్దు మాత్రం చేస్తారన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పేద విద్యార్థులకి ఎంతో కళ ఒక డాక్టర్ అవ్వాలని, ఆ కళని సహకారం చేస్తూ ఆ కళని నిజం చేయాలనే ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది. ఒక 5 కంప్లీట్ అయినాయి, ఒక 12 ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేల మంది డాక్టర్లుగా తీర్చిదిద్దుతారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఈ డాక్టర్లు ఉచిత వైద్యం చేసేదానికి వాళ్ళు క్యాంపులు పెట్టి ఉచిత వైద్యాన్ని అందించడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఓకే. పేద ప్రజలకి ఉచిత వైద్యాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ కళాశాలలు కట్టించడం జరిగింది, మెడికల్ కాలేజీ. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు రేపు వచ్చి డబ్బులు దండుకుంటారు. ఆ డబ్బుల ద్వారా డబ్బులు కట్టి పాస్ అయినోడు, డబ్బులు కట్టి డాక్టర్ అయినోడు రేపు ఆ డబ్బులు ఎలా రాబట్టుకోవాలా, నేను ఎలా సంపాదించుకోవాలని చూస్తారు. కానీ ప్రజాసేవ చేయడానికి ఈ ప్రైవేట్ కాలేజీలో చదివినటువంటి ఎవరు కూడా ముందుకు రారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. రైట్ సార్. ఇక పీపీపీ అనేది ప్రభుత్వానికి మాత్రమే ఆదాయము. ఈ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ దాని ద్వారా కొన్ని వందల కోట్లు, కొన్ని వేల కోట్లు వాళ్ళ జోబులు నింపుకోవడానికి, ప్రైవేటు వ్యక్తుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను సార్.